సెంటు కొడతామే. ఈ సెంటు ఎందుకు? మనమైతే స్మెల్ రాకుండా కొడతాము. వాళ్ళ యూదుల ఆచారం ఏంటంటే అలాగే ఆ శవానికి చాలా విలువైన బట్టలు చుట్టి విలువైన సుగంధ ద్రవ్యాలు పోసి దాన్ని చాలా జాగ్రత్త పరుస్తారు. యూదుల ఆచారం అది. కనుక యేసుప్రభు దేహాన్ని ఆడ పెట్టి వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. తెచ్చి ఆడ ఆయనకు పోయేసరికల్లా విశ్రాంతం వచ్చింది కాబట్టి, తీరిగ్గా ఉండాలి కాబట్టి ఆ పని కూడా చేయలే. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత విశ్రాంతం ఉందా లేదా? మరి ఈ మాట పరిశుద్ధాత్ముడు రాయించాడే, ఈ మాట రాయించకూడదు కదా పరిశుద్ధాత్ముడు. ఆయన చనిపోవడంతోనే వెళ్ళిపోయింది విశ్రాంతం మీకు లేదు, మీరు పోయండమ్మా అని చెప్పాలి కదా వాళ్ళకి. ఆలోచన చేయండి. అంటే వాళ్ళకి చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు చెప్పలేదు. అక్కడ వాళ్ళు ఆచరించారు. నన్ను చెప్పుకున్నాం, పౌలు గారు ఆచరించారు, పేతురు గారు ఆచరించారు. కనుక ప్రభువే చెప్పాడు. ఎప్పుడు 70 సంవత్సరాల తర్వాత కూడా విశ్రాంతిదినము ఆచరించాలని చెప్పాడు. కానీ ఈనాడు సేవకులు ఏమంటున్నారు? కొట్టివేయబడింది. ఎవరు చెప్పారండి? ఎవరు కొట్టివేశారు? ఎవరు కొట్టివేశారు? సేవకులా? దేవుడైతే కొట్టివేయాల. మరి దేవుడు కొట్టివేయాల. ఇక చూడండి, వాళ్ళు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి, ఎందుకు సిద్ధపరిచారు? ఆయన దేహాన్ని పోయడానికి సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతిమున తీరిగ్గా ఉన్నారు. ఇక్కడ 3 రోజులు కనపడుతున్నాయి మనకు. చెప్తాను. ఒకటేమో సిద్ధపరిచి దినము, రెండవది విశ్రాంతి దినము, ఆ తర్వాత ఆయన లేచాడు, అది 3వ దినం. కనుక ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా మనం అర్థం చేసుకుంటే యేసుప్రభు వారిని సమాధిలో ఉంచింది సిద్ధపరిచి దినాన. తర్వాత వాళ్ళు ఆజ్ఞ చొప్పున తిరిగి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు సమయంలో? ఆయన నిద్రించాడంటే ఆయన మరణించాడు. మరణించి సమాధిలో ఉంచారు ఆయన్ని. కనుక ఇప్పుడు 2 విషయాలు గమనించాలి. దేవుడు విశ్రమించిన సంఘటనలు పని నుంచి, అంటే మనకేం చెప్పాడు దేవుడు? నీ పని అంతటి నుంచి నువ్వు 7వ దినాన విశ్రమించాలన్నాడు. ఆ రోజు ఏ పని చేయకూడదు అన్నాడు. కనుక చెప్పిన వ్యక్తే చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆలోచన చేయండి. ఇప్పుడు గతంలో చెప్పాను నేను, దగ్గుమంది అమ్మాయినా దగ్గుతూ మందు అమ్మితే కొంటారా? కొనరు కదా. నువ్వు వాడే ముందంటారు కదా. కనుక చెప్పిన దేవుడు విశ్రమించాలి లేదా? ఆయన 6 దినాలు పని చేశాడు. ఏ పని చేశాడు? సృష్టి మొత్తం కలిగించాడు. పని అయిపోయిన తర్వాత ఆయన విశ్రమించాడు. తర్వాత అదేంటి? సృష్టి. తర్వాత రక్షణ ప్రణాళికలో ప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి?